హాయ్ ప్రీటీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను ఐకియా హాల్ చేయబోతున్నాను. ఐకియాలో జాన్వరి ఫస్ట్ వీక్లో చాలా అంటే చాలా ఆఫర్స్ పెట్టారు. ఈవెన్ నేను ఇది షూట్ చేస్తుంది వచ్చేసి 17th అనమాట. సో ఇప్పటికి కూడా ఆఫర్ స్టిల్ రేడియోలో వినిపిస్తూనే ఉండింది. నేను విజిట్ చేసిన ఐకియా వచ్చేసి నాగచంద్ర బెంగళూరు లొకేషన్లో ఉండింది. ఐకియా స్టార్ట్ అయినప్పటి నుండి నేను వెళ్దాం అనుకున్నాను, బట్ ఇట్ వాస్ క్రౌడెడ్ ఆల్ ద టైమ్. అందుకనే సరేలే అని ఫస్ట్ వీక్లో వెళ్ళాను, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్, సో రష్ కొంచెం తక్కువగా ఉంటుందని అనేసి. బట్ వాళ్ళు దే రియల్లీ హ్యావ్ వెరీ ప్రిటీ గుడ్ కలెక్షన్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కంప్లీట్ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోయింది. కబోర్డ్స్ మీద కూడా వాళ్ళు కరెంట్గా ఫ్లాట్ 25% ఆఫ్ ఆన్ బేజ్ కలర్ కబోర్డ్స్ మీద రన్ అవుతుంది. అండ్ దెన్ ఆల్ కలర్ కబోర్డ్స్కి ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తున్నారనమాట త్రూ అవుట్ బెంగళూరు లొకేషన్. నేను ఏ ఎగ్జిక్యూటివ్ని అయితే కనుక్కున్నానో ఆయన కనుక్కున్నప్పుడు ఆయన త్రూ అవుట్ బెంగళూరు ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాము కబోర్డ్స్ మీద అని చెప్పారనేసి. బట్ యూజువల్ డేస్లో వచ్చేసి 4,000 to 5,000 బేస్డ్ అపాన్ ద పిన్ కోడ్ ఛార్జ్ చేస్తారంట. సో అలా ఉండింది. బట్ నేను కబోర్డ్స్ అయితే కొంచెం కంట్రోల్ చేసుకొని ఇప్పుడు కాదు అని అనేసి పక్కన పెట్టొచ్చేసాను. బట్ ఆ తర్వాత నేను మూవ్ అయిన తర్వాత లైట్ సెక్షన్కి వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ కలెక్షన్. సరేలే నాకు కావాల్సిందే అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు నేను కరెంట్గా ఐకియాలో తీసుకున్న లైట్ కలెక్షన్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది ఒక ఫ్లవర్ షేప్లో ఉన్న వాల్ హ్యాంగింగ్ లైట్. బ్యాక్ సైడ్ వీళ్ళు ఒక కిట్ ఇచ్చారు. ఈ కిట్లో వచ్చేసి ఒక అడాప్టర్, ఒక వైర్ కనెక్ట్ అయి ఉన్న అడాప్టర్ అలాంగ్ విత్ టర్న్ ఆన్ అండ్ ఆఫ్ పోర్టబుల్ స్విచ్ వచ్చిందనమాట. ఆ అడాప్టర్ని మనం స్లాట్లో కనెక్ట్ చేసేస్తే ఇది వెలిగిపోతుంది. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కనుక మీరు చూస్తే అది లవ్ షేప్లో ఉండింది. ఇక్కడ స్విచ్ వచ్చిందనమాట, ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆఫ్ చేశాను. సో ఇలా ఉండింది. యాక్చువల్గా నేను డిస్ప్లేలో చూసినప్పుడు దాని మీద ఏమి వైర్ హ్యాంగ్ అవ్వట్లేదు అనమాట. సమ్హౌ దే హ్యావ్ సార్టెడ్ ద వైర్ అవుట్ సో దట్ వైర్ వాజ్ నాట్ విజిబుల్. సో నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా బేసిక్ ఒపీనియన్ వచ్చేసి ఇది వైర్లెస్ వాల్ హ్యాంగింగ్ లైట్ అనేసి అనుకున్నాను. సో ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇది ఎలా వేలాడుతుందా అనేసి చూద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నేను తీసుకొని ఇంటికి వచ్చి విప్పదీసి చూస్తే ఏమండింది, ఇది వైర్తోనే వచ్చింది. సమ్హౌ దే హ్యావ్ సార్టెడ్ దట్ వైర్ అవుట్. ఆ తర్వాత నేను వెబ్సైట్లోకి వెళ్ళి రీకన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి చూసాను. వెబ్సైట్లో కూడా వాళ్ళు వైర్ హ్యాంగింగ్ అవుతూనే కనిపించింది. బట్ వెబ్సైట్లో నేను వన్ ఆఫ్ ద పిక్చర్ చూసినప్పుడు ఇదేంటి వైర్ ఉంటుంది కదా, వైర్ హ్యాంగ్ అయ్యేటప్పుడు యాక్చువల్గా ఇవి ఫ్లోటింగ్ ఫ్లయింగ్ బెలూన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఆ పిక్చర్ చూసిన తర్వాత ఇది నేను రీక్రియేట్ చేస్తానని చెప్పనేసి రిటర్న్ చేద్దాము అని 1% థాట్ ఉండింది. అప్పటికి రిటర్న్ చేద్దామనేసి. సో ఆ థాట్ అయితే డ్రాప్ అయిపోయాను. 4 తీసుకున్నాను, 4 ఉంచేసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఇది లావెండర్ కలర్లో ఉండింది. నేను కిట్ ఇప్పతీయలేదు, ఎందుకంటే కొన్ని నేను తర్వాత తీస్తాను. సో ఒక్కటే తీసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది బ్యాక్, ఇంకా స్క్రూస్ కూడా ఇచ్చారు. దీనికి స్క్రూస్తో కూడా పెట్టుకోవచ్చు, అండ్ దాని నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్తో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా హోల్స్ ఇచ్చారనమాట ఇది పట్టుకొని ఉంచడానికి వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు. బట్ యాక్చువల్గా నేను అంత కష్టపడవలసిన అవసరం ఏం లేదు. జస్ట్ వాల్కి హ్యాంగ్ చేసే హుక్స్ ఉంటాయి కదా, స్టిక్కబుల్ హుక్స్, దాంతో నేను ఈ ఒక్క హోల్కి అటాచ్ చేసి పెట్టాను, అంతే. ఇది స్టిక్ ఆన్ అయిపోయి ఉండింది. నేను ఆల్రెడీ హ్యాంగ్ చేసుకోవడం 1 వీక్ అవుతుంది. ఇప్పటి వరకు అదేమి షేక్ అవ్వడం లేకపోతే పడిపోవడం లేదు. సో ఇట్ వాస్ గుడ్. సో మీరు అనవసరంగా తొందరపడి మీ గోడలకి కన్నాలు వేయాల్సిన అవసరం లేదు. చూడండి, సో నార్మల్ స్టిక్కర్స్ తోటే పని అయిపోతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సెకండ్ వన్ వచ్చేసి మబ్బు కాదు, మేఘం షేప్లో ఉన్న ఈ లైట్ వాళ్ళైతే చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో వాల్స్ కనుక కలర్ఫుల్ వాల్స్ అయినట్టయితే అప్పుడు ఈ వైట్ కలర్ కొనుక్కోండి. సూపర్ అంటే సూపర్ లుక్ వస్తుంది. దట్టు నేను ఐకియాలో కంప్లీట్ మేక్ ఓవర్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు చాలా అంటే చాలా అందంగా వీటితోటి మేక్ ఓవర్ ఇచ్చారనమాట. కిడ్స్ బెడ్రూమ్కి లేకపోతే కిడ్స్ ప్లే ఏరియాకి చాలా బాగుండింది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ థాట్ ఇన్నోవేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది. నాకు దీన్ని పేరు చేద్దామని అనిపించింది, ఎందుకంటే పింక్ కలర్ వాల్స్ వేసినప్పుడు దీన్ని పేరు చేస్తే చాలా
ఏమంటారు ఫ్లాషీ లుక్ వస్తుందని ఈ 2 తీసుకున్నాను. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి పింక్ కలర్లో ఆల్రెడీ హ్యాంగ్ అవుతుంది కదా, ఆ పింక్ కలర్లో ఉన్న లవ్ షేప్లో తీసుకున్నాను. నెక్స్ట్ కమ్స్ టు దిస్ ప్రైస్ వచ్చేసి ఇది ఒక్కొక్కటి నాకు 1300 పడింది. నేను డిస్ప్లేలో చూసినప్పుడు వాళ్ళు దీని మీద ఆఫర్ ఉండిందని పెట్టేశారు. 900 ఆఫర్ ఉన్నట్టు పెట్టారు. బట్ వెన్ ఐ యాక్చువల్లీ వెంట్ ఫర్ ద బిల్లింగ్ సెషన్, అప్పుడు నేను స్వైప్ చేసినప్పుడు చూసిందంటే ఇది 1300 ఆఫర్ ఉన్నట్టు చూపించారు. బట్ ఇట్ డోంట్ హ్యావ్ ఆఫర్. ఐ పెయిడ్ 1400 పర్ 1 లైట్. సో 1400 పడింది. ఇంకా చాలా కలెక్షన్ ఉండింది. నాకు ఇది నచ్చింది ఎందుకంటే నేను డెకరేటివ్ ఐటమ్స్ కోసం సెట్ చేస్తున్నాను అనమాట. బట్ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది బాగుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్కి యూస్ఫుల్ ఐటమ్, మల్టీ స్టోరేజ్ బాక్స్. బట్ ఇది ఒకటే బాక్స్లో వచ్చింది. మల్టీ స్టోరేజ్ ర్యాక్స్గా డివైడ్ చేశారు. మనం చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మల్టిపుల్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే నాకు ఇది ఒక్క ర్యాక్ పెట్టేస్తే సరిపోతుంది అనిపించి 1 2 3 కంప్లీట్గా 5 ఒకటే డబ్బాలో పెట్టచ్చు. ఇది బాగుండింది, అందుకే ఇది తీసుకున్నాను. ఈ తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇది నేను రీసెంట్గా ఐకియాలో కొనలేదు. ఇది జస్ట్ నార్మల్ క్రిస్టమస్ కలెక్షన్. నేను డిసెంబర్ 25th నేను ఎక్కడో మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్టమస్ కలెక్షన్ ఉండింది అనమాట. చాలా అంటే చాలా బాగుండింది క్రిస్టమస్ కలెక్షన్ కూడా. బట్ నాకు ఇది ఒక్కటైతే నాకు వదలలేనంత బాగా నచ్చింది. దీంట్లో నేనేమనుకున్నా అంటే రోజ్ ఫ్లవర్స్ పెట్టచ్చు అని అనేసి, అందుకే దీన్ని తీసుకొని వచ్చాను. చాలా క్యూట్గా ఉండింది. ఇది నాకు 600 పడింది. యాక్చువల్గా నేను చూసినప్పుడు చిన్న చిన్న పాట్స్కి వీటన్నిటికీ ఇంకా బెటర్ ఐటమ్సే ఉన్నాయి. బట్ ఇది బాగుంది అనిపించింది ఎందుకో, స్వెటర్ షేప్లో ఉండేసరికి. అందుకే నేను ఇది తీసుకున్నాను. 600. ఇది నేను వచ్చేసి మీనాక్షి మాల్లో తీసుకున్నట్టున్నాను. సో ఇప్పటికైతే ఇంతే తీసుకున్నాను. So that is all for today's vlog. If you guys are enjoying my vlogs, please consider like, share and subscribe and press the bell icon. See you guys in next video. Bye.